పేరుకు అతిపెద్ద పారిశ్రామిక వాడ. వేల ఎకరాల భూములు కేటాయించారు. దశాబ్దానికి పైగా కాలం గడిచిపోయింది. వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలు మాత్రం నెరవేరలేదు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి కల్పించిన సదుపాయాలన్నీ శిథిలమైపోతున్నా పరిశ్రమలు మాత్రం రానేలేదు. ఇది నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం ఆర్థిక మండలి దుస్థితి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు ఆర్థిక మండలి వెలవెలబోతోంది. సెజ్ ఏర్పాటై 11 ఏళ్లు కావస్తున్నా కనీసం 40% భూముల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. భారీ ప్రణాళికలతో 2762 ఎకరాల్లో 2005లో ప్రారంభమైన ఈ సెజ్ అభివృద్ధిపై శ్రద్ధ కొరవడగా చేసిన ఖర్చంతా వృధాగా మారే పరిస్థితి నెలకొంది. సెజ్ అభివృద్ధి కోసం 691 కోట్ల ప్రతిపాదనల తర్వాత 2 ఏళ్ల కాలంలో ఖర్చు చేసిన 70 కోట్ల సొమ్ము నిరర్ధకంగా మారింది. రహదారులు, మురుగునీటి కాల్వలు, గ్రీన్ పార్కుల అభివృద్ధికి నిధులు ఖర్చు చేసినా పనులు సరిగా చేయలేదు. జరిగిన కొద్దిపాటి పనుల్లోనూ నాణ్యత లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మన సొంత ఊరు, ఇక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేరి మనం ఏదైనా పని చేసుకుని పోదాం ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఇక్కడ చూస్తే ఏ కంపెనీ కూడా ఎలాంటి పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకొని వాటర్ను రీసైకిల్ చేసుకుని దానికి ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంఈ ఫెసిలిటీ ఉంటేనే రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తారు, ల్యాండ్ అలాట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏ కంపెనీ చూసినా కూడా ఏ కంపెనీలో కూడా మనకు ఎలాంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేయడం కానీ ఏమీ లేదు. లోకల్ డ్రైనేజీల వల్ల ఈ డ్రైనేజ్ తీసుకొచ్చి మేనకూరు ఏటు కాలువ ఉంది, ఏటు కాలువలో వదిలేస్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి దాని మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. ఎస్సీజెడ్ లాగా కనిపించట్లేదు, శ్రీ సిటీకి దీటుగా లేదు. అందువల్ల ఇక్కడ వచ్చేటువంటి కంపెనీ ప్రతినిధులు దీన్ని తీసుకోవట్లేదు, వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్పితే మంచి కంపెనీలు రావడానికి వెనకాడుతున్నాయి. కనుక దీని యొక్క రూపురేఖలు మార్చి ఈ ఎస్సీజెడ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ మంచి వారికి ఇచ్చి ఈ యొక్క గ్రీన్ సిటీగా మార్చి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారికి నేను విన్నవించుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలోనే అతిపెద్ద ఆర్థిక మండలికి 2005లో మేనకూరు, కోనేటిరాజుపాలెం, ద్వారకాపురం, పాలచ్చూరు, అత్తవరం గ్రామాల్లో భూములు సేకరించారు. తీసుకున్న 2762 ఎకరాల్లో పారిశ్రామిక వాడకు 1284 ఎకరాలు, బహుళ ఉత్పత్తుల ఆర్థిక మండలికి 1478 ఎకరాలు ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు నిర్మించిన సిమెంట్ రోడ్లు, కల్వర్టర్లు దెబ్బతిన్నాయి. ఖాళీగా ఉన్న భూముల్లో కంప చెట్లు మొలిచి పారిశ్రామిక వాడ రూపురేఖలు కోల్పోయింది. ఆల్మోస్ట్ 2004 నుంచి భూమి సేకరణ కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ గురించి కానీ జరుగుతూ వస్తుంది. ఆ రోజు మాకిక్కడ పొలాలు తీసుకొని మాకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. దాని తర్వాత 4 కలెక్టర్లు వచ్చారు. 4 కలెక్టర్లు మీకు పేపర్ మీద ఏమన్నా ఉందా, అయితే మేము చేస్తాం అని అంటున్నారే కానీ మాకు ఎటువంటి హామీ కానీ ఎటువంటి వసతులు కానీ మనకు ఊరి పరంగా డెవలప్మెంట్కి ముందుకు వెళ్ళలేదు. నాయుడుపేట నుంచి భారీ వాహనాలు వచ్చేందుకు రహదారి నిర్మించాల్సి ఉండగా రైతులకు పరిహారం చెల్లించనందున సాధ్యం కాలేదు. సమస్య పరిష్కారం కాకుండానే 35 లక్షలతో పనులు ప్రారంభించినా అందులోనూ నాణ్యత కొరవడింది. కాలువలు అనుసంధానం చేయక రసాయన కర్మాగారాల మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతున్న దుస్థితి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 73 లక్షలు ఖర్చు చేసినా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటి బోర్లకు 70 లక్షలు ఖర్చు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. 40 లక్షలు వెచ్చించిన మెర్క్యూరీ దీపాలు కూడా వెలగడం లేదు. టోటల్గా అరౌండ్ 4100 ఎకర్స్ వరకు ఉంది టోటల్. ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చి అరౌండ్ 30 అబోవ్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఇంకొక 30 అండర్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ స్టేజ్లో అలా ఉన్నాయి. అరౌండ్ 40% ఏరియా వచ్చేసి కంప్లీట్ అయి ఉంది. చాలా వరకు డెవలప్ చేస్తున్నాం. అసలు యాక్చువల్గా సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఏదైతే 33% ఓపెన్ స్పేస్ పెడుతున్నామో అదంతా కూడా సోషల్ ఫారెస్ట్కి ఇస్తున్నాం. వాళ్ళు ఫేజ్ బై ఫేజ్ వచ్చి డెవలప్ చేస్తున్నారు. వర్కౌట్ పిలుచున్నారు VCIC కింద, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక వర్కౌట్ పిలుచున్నారు. ఆ వర్క్లో ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. వాళ్ళకు 18 months టైం ఉంది. ఆ 18 months టైంలో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. నాయుడుపేటలో సెజ్ మనకు పూర్తిగా శరవేగంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మనం 4 యూనిట్స్ ఇచ్చాము. ఈసీ క్లియరెన్స్ కూడా రీసెంట్గా ఒక 20 days బ్యాక్ వచ్చింది. ఈసీ క్లియరెన్స్ అయిన దానివల్ల ఇన్వెస్టర్స్ కానీ మనకి వచ్చేవాళ్ళు కూడా చాలా ముందుకు వస్తున్నారు. తర్వాత 136 crores మనకి టెండర్స్ కూడా ఇది అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. అక్కడ డ్రైన్స్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇవి చేసిన దానివల్ల ఇన్వెస్టర్స్ వస్తున్నారు. మెయిన్ కాజ్ వచ్చి వాళ్ళకి ఈసీ క్లియరెన్స్ లేకనే ఇంతవరకు మనకి ఇండస్ట్రీస్ రాకుండా పోతున్నాయి.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలంటే మంచి రహదారులు, కాలువలు, పచ్చదనం ఉండాలి. ఇక్కడ మాత్రం స్థలాలన్నీ ఎగుడుదిగుడుగా కనిపిస్తాయి. శ్రీ సిటీనే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న అధికారులు చేతల్లో ఆ స్ఫూర్తిని చూపడం లేదు.